హాయ్ హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు స్పెషల్ మీరు చూస్తున్నారు చికెన్ ఫ్రై. సింపుల్గా గుడ్లు కోడి చికెన్ ఫ్రై ఎలా చేయడం చూసేద్దాము ఈ చిన్న వీడియోతో. ప్లీజ్ అందరూ అయినంత నా వీడియోని కొంచెం వైరల్ చేయండి. ఏదో చికెన్ తెచ్చేసాము, చికెన్ నీట్గా కడుక్కొని మొత్తం రెడీ చేసుకుందాం. అంత లోపల మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా వీడియోలు కొంచెం వైరల్ చేయండి. వీడియో చూసేటప్పుడు కింద లైక్ చేయండి. వేరే వాళ్ళతో కూడా కొంచెం లైక్ చేపించండి, షేర్ చేపించండి, సబ్స్క్రైబ్ చేపించండి. ఫ్రైకి కావాల్సినవి తెల్లగడ్డ, అల్లం పేస్టు, తర్వాత కడిగి వేడి నీళ్ళు బాగా చికెన్ వేడి నీళ్ళు బాగా కడిగి పెట్టుకోవాలండి. ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగము, కొత్తిమీర, కొంచెం పుదీనా అండి. వేరే ఏమంత అవసరం లేని ఎక్కువ ఐటమ్స్. వన్స్ ఇది ఫస్ట్ కుక్కర్కి వేసే విజిల్ బాగా 5-6 విజిల్ కొట్టుకోవాలండి. ఎందుకంటే మటన్ మారి ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత మీరు ఒక మటన్ తిన్న ఫీలే అండి. చికెన్లో ఈ గుడ్లు కోడి, బాయిలర్ కోడి కూడా అంటారు అనిపిస్తుంది, నాకు తెలియదు పేరు. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ ఉంది. కుక్కర్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. కుక్కర్లో నూనె, ఆయిల్ వేసేసి వేడి అవుతూ ఉంది. ఎందుకంటే చిన్నగా చేశానండి వీడియో. ఈ చికెన్ ఫ్రైకి ఏం పెద్దగా ఏం టెన్షన్ లేదండి. సింపుల్గా మేము రోజు ఈవినింగ్స్లో త్వరగా తెచ్చుకుంటాము. కిలో, హాఫ్ కిలో తెచ్చుకుంటాము. టకటక ఒక వండామా, రసం అన్నం, వేడి రసం అన్నంతో పాటు చికెన్ సూపర్గా ఉంటుందండి. ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు ఇలాగే వండుకుంటాము. ఆ ఒక వీడియో మీ వరకు తేవాలని ఇప్పుడు ఆ కుక్కర్లో వేసిన చెక్క, లవంగ మసాలాతో పాటు చికెన్తో పాటు కొంచెం ఉప్పు, కారం, పసుపు పొడి వేసేసి నీట్గా 5 విజిల్ ఉడికిచ్చేయాలండి. సూపర్గా బాగా మెత్తగా బోన్ కూడా ఇదే ఉంటుంది, బాయిల్ అయి ఉంటుందండి. కానీ మీరు తిన్నప్పుడు ఒక రెసిపీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము పక్కలో పెనం పెట్టి మిగతా దానికి ఏమేమి కావాలో రెడీ చేసుకుందామండి. ఆ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలే ఉంది. ఎర్రగడ్డ, టమాటో, తర్వాత టమాటో వేసేక ముందు అంతలోపల విజిల్ రాని పెనంలో ఎర్రగడ్డలు బాగా రోస్ట్ అయిన తర్వాత పెనంలో చికెన్ వేసి లాస్ట్ కొంచెం టైం అయినాకే మనం టమాటోస్ వేయాలండి. అప్పుడే పూర్తి ఉడికి ఇదైనాక బాగుంటుందండి. ఆ ఒక చికెన్ ఫ్రై స్మెల్ సూపర్గా ఉంటుంది. చికెన్ ఉడికిందా లేదా వేరే వాళ్ళని అడుగుతున్నాను, చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఉడికింది అని చెప్పారు. ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ కూడా నేను ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై మొత్తం మనం పెనంలో వేయించినప్పుడు ఆ చికెన్ ఉడికింటుంది కదా, ఇదే వాటర్ చూడండి. ఈ వాటర్ని కూడా అందులో వేస్తాము. ఇదో ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, టమాటో అన్నీ రెడీగా ఉందండి. ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి అందరితో సబ్స్క్రైబ్ చేపించండి. లేటెస్ట్ వీడియోలతో నీ ముందు ఉంటాను. మా వీడియోలో ఏదన్నా ఎడిటింగ్ చేయాలా, ఇంకా దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే కామెంట్ ముఖాంతరంగా చెప్పండి. ఎందుకంటే నేను మీ ముందు స్టార్ట్ చేసింది యూట్యూబ్. మీరు ఎన్నో దినాలుగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నేవాళ్ళు. మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి. ప్లీజ్. మొత్తం ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతూ ఉంది. చిల్లీసు, ఆనియన్ ఆల్మోస్ట్ ఇప్పుడు చికెన్ వేసేస్తాం. ఇంకా చికెన్ వేసేయడం బాగా నీట్‌గా. ఏం లేదండి, ఇంట్లో మన అమ్మోళ్ళు చేసుంటారు కదా! మసాలా పొడిలో ధనియా మసాలా, కారం మసాలా, కొంచెం గరం మసాలా, ఇవి ఒక 5, 6 ఒక్కొక్క హాఫ్ స్పూను, తెల్లగడ్డ, అల్లం, పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. చికెన్ వేసేసినాము. కొంచెం రోస్ట్ అయితానే ఇప్పుడు దీనిపైన మనం అదే చెప్పానే మసాలాలు కొంచెం ఏసేయడము. నేను వాటర్ తీసి పెట్టాను కదా! ఆ వాటర్ పోసేసి ప్లేట్ మూసిపెట్టి ఒక 5 నిమిషాలు సిమ్‌లో నీట్‌గా బాగా ఉడికిచ్చామంటే మా గో నాటి సారీ గుడ్లు కోడి ఫ్రై సూపర్ అండి. ఇదో ఇంతే అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో మొత్తము ఫుల్ వీడియో చూడండి. మీతో పాటు 10 మందికి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.